ఎస్, సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి సందడి మొదలైపోయింది. పల్లె బాట పట్టారు నగరవాసులందరూ. టోల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు జనం. సంక్రాంతితో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో, పిల్లలకి సెలవులు ఉండడంతో ఇక ముందే వెళ్ళిపోతే బెటర్, రద్దీ ఉండదని అందరూ అనుకుని అందరూ ముందుగానే వెళ్తున్నారు. సో కాబట్టి అక్కడ రద్దీ, ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్ టోల్ ప్లాజా దగ్గర పల్లెబాట పట్టారు నగరవాసులందరూ. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు. దీంతో టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగకు సిటీ జనం పల్లెబాట పట్టారు. దీంతో ఇటు బస్ స్టాండ్లు కావచ్చు, అటు హైవేలు కావచ్చు, ఫుల్ రష్ కనిపిస్తోంది. నగరం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పిల్లా పాపలతో కలిసి సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎల్బీ నగర్, ఆరాంఘర్ కు ప్రయాణికులు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రైల్వే స్పెషల్ రైళ్లు, ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదని ప్యాసింజర్లు చెప్తున్నారు. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. శనివారం కూడా ఇదే రద్దీ ఉంటుందని ఆర్టీసీ, రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇక జిల్లాలకు వెళ్లే నేషనల్ హైవేలపైన భారీగా రద్దీ నెలకొంది. టోల్ గేట్స్ వద్ద వెహికల్స్ జామ్ అవుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఫుల్ రష్ ఏర్పడింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాల రద్దీ నివారించేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది.